अस्सलाम वालेकुम नाज़रीन, डालते हैं आज की एक अहम खबर पर। आज की हमारी ये अहम खबर है जगातगिरी गुट्टे से, जहां पर एक शख्स जो है अपनी गर्लफ्रेंड के साथ एंजॉय कर रहा था और किसी ने जाकर जो है ये शख्स की बीवी को इत्तला दे दी, यानी इन्फॉर्मेशन दे दी। फिर बाद उसकी बीवी वहां पर पहुंचती है और इनकी गर्लफ्रेंड की, इनके हस्बैंड की खूब पिटाई कर देती है। तो बहरहाल पता नहीं ऐसे काम क्यों करते हैं, जब आता ना जाता तबला बजाता। तो जब आपको कुछ आता ही नहीं तो तबला बजाने की क्या जरूरत है। अब आपकी तरफ से ना जाने शहर के कितने बीवियां अपने शौहरों पे शक करेंगी और उनको अपने घर से बाहर निकलने नहीं देंगी। तो बहरहाल आइए जगातगिरी गुट्टे से खबर हम आपको दिखाते हैं। ఇంతకాలం మోసపెడతావే లంచం సిగ్గుసరం లేదా? పిల్లలు కలబట్టలేదా? పిల్ల కలబట్టలేదా? లంచం నీకు పిల్ల కలబట్టలేదా? నీకు ఉండేవేళ లేదు పోనీ పోనీ ఇంత సిగ్గు చెప్తే వేసుకున్నా లంచం పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కట్నం అని హింసించారు సార్. చేసుకున్న దగ్గర నుంచి కూడా ఎప్పుడు సరిగ్గా చూసుకోలేదు. ఇంకా మా డాడీ ఇచ్చిన ఫ్లాట్ అమ్మమని చేసుకున్న దగ్గర నుంచి సతాయించారు సార్. వాళ్ళ చుట్టాలు అందరూ కలిసి. నేను ఇంకా లాస్ట్కి ఒక రోజుకి వచ్చేసి నేను ఇంకా అమ్మనని చెప్పేశాను సార్. అమ్మనని చెప్పేస్తే నువ్వు అమ్ముతేనే నేను నీతో సంసారం చేస్తానని చెప్పాడు సార్. అన్నట్టుగానే నేను ఎప్పుడైతే నేను అమ్మనని చెప్పంగానే అప్పటి నుంచి ఇంకెక్కువ టార్చర్ చేయడం షురూ చేశాడు సార్. చేసి వీళ్ళు ఇంటి ముందు అమ్మాయితోనే సంబంధం కలుపుకున్నారు సార్. సంబంధం కలుపుకొని నన్ను ఇంకెక్కువ టార్చర్ చేసి ప్లాన్ ప్రకారం నన్ను ఇంట్లో నుంచి మా ఆడపడుచు, వాళ్ళ పెద్దమ్మ, ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి నన్ను ఆ ఇంటి ముందున్న ప్రవీణ, శ్రీను, మా హస్బెండ్ ఫ్రెండ్ సురేష్, వాళ్ళ వైఫ్, వీళ్ళందరూ ఒక గ్యాంగ్లో ఫామ్ అయ్యి నన్ను ఇంట్లోంచి పంపించేశారు సార్. పంపించేసిన దగ్గర నుంచి నన్ను ఎన్నిసార్లు రమ్మని తీసుకెళ్ళమన్నా చెప్పినా తీసుకెళ్ళలేదు సార్. ఇంకా ఆఖరికి వస్తే ఈ ఇంటి ముందు ఉన్న ప్రవీణ శ్రీను వాళ్ళ అమ్మాయినే ఆమెతో తిరుగుతూ నాకు డైవర్స్ పెట్టేసి ఇంకా కోర్టు చుట్టూ తిప్పుతూ ఆమెని పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చి ఉంటున్నాడు సార్. నాకు ఒక పాప ఉంది సార్. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా ఇలానే చేస్తున్నాడు సార్. పోలీసు వాళ్ళకు కూడా చెప్పాను ఎన్నోసార్లు, ఇంటి ముందు అమ్మాయితోనే చూసుకొని ఉంటున్నాడు అని చెప్పేసి. అయినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు సార్. ఇప్పుడు ఆఖరికి వస్తే ఇది ఏకంగా పిల్లల్ని కూడా కనేసాడు సార్ ఇక్కడ ఫ్యామిలీ పెట్టేసి. నాకు ఎలాగైనా న్యాయం చేయండి సార్, అదే నేను కోరుకుంటున్నాను. నా పాపకి నాకు పెళ్లి చేసుకున్నాడు సార్. పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ. Dr. Farhana's Polyclinic Diagnostic Maternity and Scanning Center by Dr. Farhana Al-Jabri. कई किस्म के मुख्तलिफ स्कैन्स रीजनेबल और अफोर्डेबल रेट्स में पुराने शहर की खवातीन को सहूलत पहुंचाने के खुसूसी मकसद से ये स्कैनिंग सेंटर खोला गया है। डॉक्टर फरहाना अल-जाबरी और दूसरे एक्सपर्ट्स की निगरानी में खुसूसी लेडीज़ और बच्चों का इलाज किया जाता है। एड्रेस याकुतपुरा, बड़ा बाजार, जफर रोड, हैदराबाद। स्क्रीन पर दिए गए नंबर्स पर कॉन्टैक्ट करें।